పోతున్నాడు. గతంలో వీళ్ళు 2014 నుండి ఎన్ని పార్టీలను తమలో కలుపుకున్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలను అక్రమంగా తమలో కలుపుకొని పార్టీలను విలీనం చేసుకున్నట్టుగా, ఎల్పీలను విలీనం చేసుకున్నట్టుగా అక్రమంగా చేసిన విషయాన్ని మర్చిపోతే ఎట్లా తాత? ఈ రోజు ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళు. 2014లో టీడీపీ పార్టీని, 2018లో కాంగ్రెస్ పార్టీని, 2018లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కొని ఒకేసారి వీళ్ళు జైన్ అయ్యిండ్రు అని చెప్పి అప్పుడు వాళ్ళు జైన్ అయిన వాళ్ళను చూపించి ఒకేసారి జైన్ అయ్యిండ్రు, వీళ్ళు విలీనం చేస్తున్నారని చెప్పి లేఖ రాసిండ్రని చెప్పి వాళ్ళు రాస్తే సహేతుకం, వాళ్ళు చేస్తే సహేతుకం. ఈ రోజు వేరే పార్టీలు చేస్తే అదే. ఈ రోజు స్పీకర్ గారు ఒకటే అంటున్నారు, దీన్ని మేము పరిశీలిస్తున్నాము, ఖచ్చితంగా వాళ్ళకి నోటీసులు ఇచ్చాము, పరిశీలిస్తాము, దానికి కొంత టైం పడుతుంది, లీగల్ గా ఎలా పోవాలో అలా పోతాం తప్ప ఏది పడితే అది మాట్లాడే విధంగా ఉండదు కదా అన్నట్టుగా స్పీకర్ గారు అన్నారు. ఈ రోజు ఉప ఎన్నికలు వస్తాయా? ఉప ఎన్నికలు అంటే వాళ్ళకు చాలా సంతోషం. గతంలో చూసాం 2014 నుండి 2023 వరకు 6 నెలలకు ఒక ఎలక్షన్, సంవత్సరానికి ఒక ఎలక్షన్ లాగా ఎప్పుడు ఎలక్షన్లు పెట్టుకుంటూ ఎలక్షన్ పీరియడ్ మాటగా ఆ ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పేసి ప్రజల సంక్షేమ పథకాలు నిలిపేసిన చరిత్ర చూసాం. ఈ రోజు వాళ్ళకు బై ఎలక్షన్ రావాలని సరదా, వాళ్ళు బై ఎలక్షన్ పార్టీ, అది ఎప్పుడు బై ఎలక్షన్ పార్టీ. ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా చంద్రశేఖర్ రావు గారు రాజీనామా చేసి బై ఎలక్షన్ పోదామా అని చెప్పడము, ఎప్పుడు ఏదైనా సమస్య ఉంటే దాన్ని తప్పించుకుంటూ బై ఎలక్షన్ పేరుతోటి దాన్ని వేరే రకంగా మార్చడము, దాన్ని మలుపు తిప్పడం అనేది వాళ్ళకు వెనతో పెట్టిన విద్య. కాబట్టి ఖచ్చితంగా కోర్టు ఆర్డర్ ఇవ్వలేదు, కోర్టు డైరెక్షన్ చేసింది, మీరు 3 నెలల్లో తీసుకోండి అని చెప్పి స్పీకర్ స్థానం కూడా ఒక గౌరవప్రదమైన స్థానము, ఒక చట్టబద్ధమైన స్థానం. కాబట్టి మీరు ఈ విషయంలో నిర్ణయం తీసుకోండి 3 నెలల్లో అని చెప్పింది తప్ప కోర్టు ఎక్కడా కూడా స్పీకర్ ను మందలించినట్టుగా గాని, ఎక్కడా కూడా స్పీకర్ మీద ఒత్తిడి తెచ్చినట్టు గాని కనిపించలేదు. 3 నెలల్లో మీ నిర్ణయం తీసుకోండి అన్నారు. ఖచ్చితంగా స్పీకర్ గారు ఇది వీళ్ళు పార్టీ మారారా లేదా అనేది ఆ కోణంలో ఆలోచించి స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. అంతేనా? అంతే. మరి రాజ్యాంగ వ్యతిరేక ఈ ఫిరాయింపుల కథ నిజంగానే మరి ఉప ఎన్నికలు రాబోతాయా ఏంది, ఏం కథ అనేది కూడా మరి సుప్రీంకోర్టు ఆ తీర్పును కూడా మరి గౌరవించాలగా అనేది కూడా కొంతమంది న్యాయ నిపుణులు కూడా మరి గుసగుస అనుకుంటారు తల్లి. మరి అసలు ఇంకో ముచ్చట ఏంటంటే మరి ఇప్పుడు కడియం శ్రీహరి మరి ఇంట్లో గెలిచి మళ్ళా అందులో ఆ బీజే కోసము మరి కండువాలు వేసుకొని కూడా కథ నడిపించిండు, ప్రచారం చేసిండని అది ఒకటి ఉంది. దానం నాగేందర్ది ఇక ఇంట్లో గెలిచి అందులో బీఫాన్ తీసుకొని మరి ఆయన ఎంపీగా పోటీ చేసిండు అనేది ఉంది. మరి ఇద్దరి భాగవతం జర గట్టిగా ఉంటట్టుంది. మరి దీని మీద ఏం ఉపాయం చేస్తారు? నేనేమంటున్నా, ఏదైనా గాని చట్ట పరిధిలోకి ఏవైనా వస్తాయి. ఎవరు కూడా చట్టానికి అతీతులు కాదు. ఖచ్చితంగా ఇది ఫిరాయింపులు జరిగితే ఫిరాయింపులు జరిగినాయా లేదా అనేది స్పీకర్ నిర్ణయిస్తారు. వాళ్లకు ఆయా ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఇచ్చే సమాధానాన్ని బట్టి అది డిపెండ్ అయి ఉంటది అనే విషయం స్పష్టంగా చెప్పాలి. స్పీకర్ అనేది నిష్పక్షపాతంగా ఒక న్యూట్రల్ పొజిషన్ లో ఉన్న పాత్ర కాబట్టి ఆ రకంగానే స్పీకర్ గారు ప్రవర్తిస్తున్నారు, ఆ రకంగానే స్పీకర్ గారు ముందుకెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఏ రకంగా ముందుకెళ్లాలో, ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారో అనేది ఆయా ఎమ్మెల్యేలు ఇచ్చే సమాధానాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటది. కాబట్టి ఇది కొంచెం ఏమంటారు, దాన్ని లోతుగా చర్చించాల్సిన అవసరం ఉంది. గతంలో ఫిరాయింపుల చట్టం నుండి అప్పటి నుండి ఇప్పటి వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇట్లా గత ప్రభుత్వం చేసిన విధంగా ఫిరాయింపులను ప్రోత్సహించాలి. వాళ్ళంతట వాళ్ళు వాలంటీర్ గా వస్తే వాళ్ళను కండువ లేకుండా వెనుక బెంచీలో కూర్చోబెట్టిన చరిత్ర మనం చూసాం. కానీ 2014 నుండి చంద్రశేఖర్ రావు గారు బలవంతంగా అంటే నిబంధనలకు విరుద్ధంగా జైన్ అయిన ఎమ్మెల్యేలను కూడా ఒకేసారి జైన్ అని చెప్పి కట్టుకథలు అల్లి వాళ్ళు అబద్ధపు చరిత్ర చెప్పేసి టీడీఎల్పీ పార్టీని విలీనం చేసుకొని, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎల్పీని విలీనం చేసుకొని, ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడు సిఎల్పీ అయితే కూడా భరించలేక బట్టి విక్రమార్క స్థానాన్ని కూడా వాళ్ళు బలవంతంగా లాగేసుకున్న చరిత్రను మనం చూసాం. కాబట్టి ఈ రోజు అలాంటివి ఏవి జరగకుండా 100% ఆ ఎమ్మెల్యేలు ఏ పరిస్థితులలో ఎవరి దగ్గరికి వెళ్ళారు, వెళ్ళినప్పుడు ఏం జరిగింది, వాళ్ళు పార్టీ మారారా లేదా అనేది లోతుగా
చర్చ జరిగిన తర్వాత లోతుగా దాని మీద విషయం పరిశీలించిన తర్వాతనే స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఇప్పటికిప్పుడే ఎలక్షన్ వస్తది, ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అని చెప్పి ఇక మొన్న వచ్చిన ఎలక్షన్లలో బొక్కబోర్ల పడ్డారు. రేపు రాబోయే పంచాయతీరాజ్ ఎలక్షన్లలో ఏం జరుగుతుందో చూసుకోమని చెప్పండి. అంతేకాకుండా ఈరోజు ఏదో వచ్చే ఎలక్షన్లకు ఊహించుకొని ఇక మాకు ఎలక్షన్ వస్తది, మేమే గెలుస్తాం అంటే వాళ్ళ స్థానాలను వాళ్ళ సింబల్ మీద గెలిచిన స్థానాలు పోకుండా చూసుకోమని చెప్పండి, కాపాడుకోమని చెప్పండి. మిగిలిన ఎమ్మెల్యేలను కూడా వాళ్ళ పార్టీని వ్యతిరేకించకుండా చూసుకోమని చెప్పండి. ముఖ్యంగా వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత గారు, వాళ్ళ పార్టీ కుటుంబ సభ్యురాలు, ఆమె ఆ పార్టీ మీద ధిక్కార స్వరం వినిపిస్తుంది. పార్టీలో జరుగుతున్న అవమానాలు గాని, పార్టీలో జరుగుతున్న పరిస్థితులు గాని, పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలను గాని ఆమె ప్రతి నిమిషం కూడా విభేదించడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మీ చెల్లెను చూసుకున్న తర్వాత వేరే ఎలక్షన్ వస్తుందా, మాది ఇంటికి మర్చిపోయే మాది ఇంట్లో పంచాది. మా ఇంట్లో పంచాదికి ఇలా అనుకుంటాం, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, రేపు గూడు ఉంటాం అనేది ఇక ఆలు తెర మీద తీసుకొస్తారు తల్లి. ఇక మరి ఇంట్లో పంచాయతీకి ఇవ్వదని చెప్తారు. ఇక అందరి నర్సన తాత ఇంట్లో పంచాయతీ అన్నప్పుడు ఇంట్లో పెట్టుకోవాలి. 4 గోడల మధ్యలోకి వచ్చి రచ్చకెక్కినప్పుడు అది రచ్చకెక్కిన పంచాయతీ. మొన్న జగదీశ్వర్ రెడ్డి ఏం మాట్లాడిండో చూసాం. వాళ్ళ ఇంట్లో పంచాయతీనే బయటి వ్యక్తి వచ్చి ఏం మాట్లాడిండో చూసినాం. కవిత గురించి మాట్లాడడం టైం వేస్ట్ విషయము. ఆమె గురించి మా దానిలో చర్చే రాదు, ఆమెను కౌంట్ లో కూడా తీసుకోమని చెప్పి మాట్లాడిండ్రు. అంటే ఇది ఇంట్లో పంచాయతీ బయట వ్యక్తి ఇన్వాల్వ్ చేసుకున్న విషయమా, ఇంట్లో వ్యక్తిని బజార్లో పడేసుకుంటున్నారా, లేకపోతే ఇంట్లో జరుగుతున్న తప్పులను ఆ వ్యక్తి బజార్లో పెడుతున్నదా అనే విషయాన్ని వాళ్ళు మాట్లాడుకోకుండా ఎంతసేపు అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద కళ్ళు పెట్టుకుంటూ చూస్తే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. ఫస్ట్ ఇల్లు చక్కదిద్దుకున్న తర్వాత బయట విషయాలకు రమ్మని చెప్పండి అని అంటున్నా. ఈ రోజు 100% ఏ ఎలక్షన్ ఏ టైంకి రావాలో చట్టం నిర్ణయిస్తుంది కాబట్టి చట్టబద్ధంగానే ముందుకెళ్తారు. కాబట్టి వీళ్ళు ఇప్పటికిప్పుడే ఏదో ముందస్తు సంబరాలు చేసుకొని ఏదో జరిగిపోతుందని చెప్పుకోవడం కాదు, మిగతా ఎమ్మెల్యేలను కూడా కాపాడుకునే ప్రయత్నం చేయమని చెప్తున్నా. వాళ్ళ దానిలో ఉన్న ముఖ్య నేతలే బీజేపీ పంచన చేరుతున్నారు. అసలు పార్టీనే బీజేపీలో విలీనం చేసే పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఈ రోజు బీజేపీ సింబల్ మీద బై ఎలక్షన్ వస్తే బీజేపీ సింబల్ మీద పోటీ చేస్తారా, లేకపోతే బీజేపీకి తలొగ్గుతారా, లేకపోతే మీ కారు గుర్తు మీద పోటీ చేస్తారా అనేది మీకే స్పష్టత లేదు. కాబట్టి ఎలక్షన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద ఏ పార్టీ సింబల్ మీద పోటీ చేయాలి, ఏ పార్టీ అంటే మీరు ఏ పార్టీలో విలీనం చేయాలనుకుంటున్నారో ఆ లోపల విలీనం ప్రక్రియ చేసుకుంటారా, ఏం చేసుకుంటారా అనేది మీరు డిసైడ్ చేసుకున్న తర్వాత మాట్లాడండి. సరే, ఇగో ఇది మొత్తానికి